నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నిన్న మొన్న గుంటూరు జిల్లా పెదకాకాని తక్కెళ్ళపాడులో ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఆవిష్కరించడం ఎంత పెద్ద వివాదం అయిందో తెలుసు. సరే, ఆ వివాదాన్ని పెంచకుండా అక్కడ నిర్వాహకులు దాన్ని ఆదిలోనే ఆ వివాదాన్ని సద్దుమణిగించే విధంగా ఆ విగ్రహాన్ని తీసి ఎన్టీఆర్ అసలు రూపమైన విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ వివాదానికి అంతటితో ఫుల్ స్టాప్ పెట్టేశారు. సరే, ఇక్కడ ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది కాకుండా మొత్తానికి వివాదం అయితే లేకుండా చేశారు. అయితే ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కోలా ఉంది దీని మీద. నిన్న నాకు ఫోన్లు వచ్చాయి. నిన్న ఒక అనలిస్ట్ ఇక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు, అంకమరావు గారు మాట్లాడినప్పుడు ఆయన వ్యూ మీద కొన్ని ఫోన్లు వచ్చాయి నాకు. సరే, అక్కడ కూర్చున్న వ్యక్తులు ఒక కులానికి ఎట్లా పరిమితం చేస్తారు కృష్ణుడిని అని మాట్లాడుతున్నారు కదా. మరి ఒక వ్యక్తికి ఎట్లా పరిమితం చేస్తారు? ఎన్టీఆర్ ఒక వ్యక్తి, ఆయన రూపంలో శ్రీకృష్ణుడి రూపంలో ఆయన ఎట్లా ఆవిష్కరిస్తారు? ఒక వ్యక్తికి పరిమితం చేసినట్టు కాదా అని కొన్ని ఫోన్లు వచ్చాయి. ఈ విషయంలో ఓవరాల్గా సద్దుమణిగిపోయింది ఓకే. అసలు ఈ విషయాన్ని ఒక్కొక్కరి పర్సెప్షన్లో చూసినప్పుడు రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ని అలా ఆవిష్కరించడం కరెక్టా, తప్ప? లేదు, అసలు వివాదాలకు తావివ్వకూడదు కాబట్టి ఎలాంటి ఆలోచన చేయకూడదా? అఫ్సాన్ రాజేష్ గారి వ్యూ ఏంటో తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. మీ వ్యూ ఏంటి దీంట్లో? ఇక్కడ ఒక అంశం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, రాజకీయ నాయకుడిగా ఆయన 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయడానికి ముందు ఆయన 3.5 దశాబ్దాలు అగ్ర కథానాయకుడు. ఆయన సినిమా నటుడిగా తాను సినిమాల్లో నటించే సందర్భంలో కొన్ని వందల పాత్రలు ఆయన పోషించారు. అలా పోషించిన పాత్రల్లో కొన్ని చారిత్రక పురుషుల పాత్రలు ఉన్నాయి, కొన్ని సమాజంలో సాంఘిక పాత్రలు ఉన్నాయి, సమాజాన్ని ప్రతిబింబించే సాంఘిక పాత్రలు ఉన్నాయి, కొన్ని పౌరాణిక పాత్రలు ఉన్నాయి. అలా పౌరాణిక పాత్రల్లో ఆయన ప్రధానంగా పేరు తెచ్చుకున్నది శ్రీకృష్ణుడి పాత్రధారిగా. నటుడిగా ఆయనని అభిమానించేవాళ్ళు ఆయన పోషించిన ఒక పాత్ర రూపాన్ని విగ్రహ రూపంలో ఆవిష్కరింపజేసుకుంటే, ఆ విగ్రహానికేమి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆలయంలో లాగా పూజాధికారులు నిర్వహిస్తే మనిషికి కృష్ణుడి రూపుకి చేసే పూజలు చేయటం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. కానీ నటుడుగా ఆయన పోషించిన పాత్రలో నాకు భీష్ముడి పాత్ర నచ్చుద్ది. నేను భీష్ముడి రూపంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటా. ఆయన రాజు పేదలో పోషించిన ఆ పేదవాడి పాత్ర నాకు నచ్చుద్ది. నిన్న ఇంకొకరు నాకు షేర్ చేశారు, నర్తన సేనలో ఎన్టీ రామ గారు పోషించిన బృహన్నల పాత్ర మాకు నచ్చుతుంది, ఆ రూపంలో విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే మీకు ఏమైనా అభ్యంతరమా అని చెప్పని. ఆయన కళాకారుడు, ఎవరూ సాహసించని సాహసానికి ఆ రోజుల్లో ఆయనకున్న ఫేమ్ దృష్ట్యా ఆ రోజు ఆయన బృహన్నల పాత్ర పోషిస్తాడని ఎవరు ఊహించలా. కానీ ఆ పాత్రలో చాలా అద్భుతంగా రాణించారు. ఆ పాత్ర నచ్చితే ఆ రూపంలో విగ్రహావిష్కరణ చేసుకోవాలంటే చేసుకోండి, ఎవరు అభ్యంతరం పెట్టారు మిమ్మల్ని? కళాకారుడిగా ఆయన పోషించిన పాత్ర అది. ఇవాళ ఎన్టీ రామారావు గారిని కృష్ణుడిగా చూపిస్తున్నారనే, లేదు కృష్ణుడిని ఎన్టీ రామారావు రూపంలో అర్చిస్తున్నారనే, ఇక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన విగ్రహం అది. మనకిక్కడ ఫిలింనగర్ చౌరస్తాలో కృష్ణుడి రూపంలోనే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంటుంది. ఆయన ఆ పాత్రను పోషించిన నటుడు కాబట్టి ఆయన్ని ఆ రోజు మరి ఆ పాత్రలు పోషించలేదా? ఇవాళ మనం అంటే వ్యక్తులకి కృష్ణుడిని ఎలా ఆపాదిస్తారు అని అసంబద్ధమైన చర్చ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇక్కడ కృష్ణతత్వాన్ని ఎన్టీ రామారావు గారికి ఆపాదించడం వల్ల ఇవాళ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా నిన్న అంకమరావు గారు కృష్ణుడిని ఒక కులానికి ఎందుకు పరిమితం చేస్తున్నారన్న వ్యాఖ్యతో నేను కూడా ఏకీభవిస్తున్నా. ఇవాళ ఇస్కాన్ సంస్థ
కృష్ణతత్వాన్ని విశ్వవ్యాప్తం చేసింది. విదేశాల్లో కూడా కృష్ణ మందిరాలు ఏర్పాటు చేసి లక్షలాది మంది విదేశీయులు కూడా భగవద్గీత చదువుతా ఇవాళ కృష్ణతత్వాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. మనకన్నా చాలా గొప్పగా వాళ్ళు ఈ సంస్కృతిని కాపాడుతా కృష్ణ భజనలు ఇవన్నీ చేస్తున్న వీడియోలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం మనం. మరి ఇస్కాన్కి ఏం పేటెంట్ ఉంది? ఇస్కాన్ ఎలా విశ్వవ్యాప్తం చేస్తానని చెప్పని మాట్లాడతారా? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, అంటే ఇస్కాన్ చేసేది కృష్ణుడిని కృష్ణుడిగా చేస్తుంది కదా. ఇక్కడ ఎన్టీ రామారావు గారు కృష్ణుడు పాత్ర పోషించాడు కాబట్టి ఆ పాత్రధారిగా ఆయనని నటుడిగా అభిమానించే వాళ్ళు ఆ పాత్ర రూపంలో విగ్రహావిష్కరణ చేసుకుంటున్నారు. అక్కడ గుడిగట్టి ఎన్టీ రామారావు గారి రూపంలో ఉన్న కృష్ణుడి విగ్రహానికి గుడిగట్టి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేసి పూజాధికారులు నిర్వహిస్తే అది అభ్యంతరం. దాన్ని నేను కూడా అభ్యంతరం పెడతా. కానీ కళాకారుడిగా ఆయన పోషించిన పాత్ర, ఆయన చాలా పాత్రలు పోషించారు. ఇంకెవరికైనా రావణాసురుడి గటప నచ్చి, ఇంకెవరికైనా దుర్యోధనుడి గటప నచ్చి, ఇంకెవరికైనా కర్ణుడి గటప నచ్చి, ఇంకెవరికైనా ఆయన పోషించిన అర్జునుడు, భీముడు, నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా భీష్ముడు, ఇంకా ఒక అడుగు ముందుకేసి బృహన్నల, ఇవన్నీ ఆయన పోషించిన పాత్రలు, మన కళ్ళ ముందు ఉన్న పాత్రలు, మనందరం చూసిన పాత్రలు. ఆయన అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబొమ్మన, సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, చిరంజీవుల్లో రిటైర్డ్ టీచర్ గారుగా ఇలా ఎన్నో పాత్రలు పోషించారు ఆయన. ఆ పాత్రధారిగా నటుడుగా ఆయనని నటుడిగా ఆరాధించే నేను ఆ పాత్రధారిగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకుంటే ఎవరికి అభ్యంతరం, ఎందుకు అభ్యంతరం? భవిష్యత్ తరాలకి ఏం చెబుదాం? ఇప్పుడు చిరంజీవి మంజునాథ సినిమాలో శివుడి పాత్ర వేశాడు. ఇదే అభిమానంతో శివుడి రూపంలో చిరంజీవి విగ్రహాన్ని వాడవాడలా వాళ్ళ అభిమానులు ఆవిష్కరించుకుంటూ పోతే ఈయనే శివుడేమో అని భవిష్యత్తు అనుకునే అవకాశం ఉంటుంది అనేది కదా వాళ్ళ. ఇక్కడ ఒకటి, ప్రజల అమాయకులు కాదు, ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే నటుడుగా చిరంజీవి గారు శివుడి పాత్రలో మెప్పించారు. ఆయన నటుడిగా ఆయన అభిమానించేవారు ఆయన రూపాన్ని ఆవిష్కరింపజేసుకుంటూ వచ్చే నష్టం ఏంటి? ఇక్కడ నేను ఇందాక చెప్పింది అదే, రెంటికి మధ్య వ్యత్యాసాన్ని చూడాలి. చిరంజీవి గారిని శివుడి రూపంలో విగ్రహాన్ని తయారు చేసి ఆలయంలో ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే అభ్యంతరం. అది ఏ వ్యక్తికి ఆ హోదా స్థాయి ఇవ్వకూడదు. కానీ నటుడుగా వాళ్ళు పోషించిన పాత్రల్ని విగ్రహ రూపంలో వేరే బయట ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఆవిష్కరింపజేసుకుంటే వచ్చే నష్టం ఏంటి అంటున్నా. ఇవాళ ఇంకొక అంశం, అసలు కృష్ణుడి గెటప్ వేయటమే కాదు ఎన్టీ రామారావు గారు, ఆయన 8 మంది పుత్ర సంతానానికి కృష్ణ పేరు పెట్టుకున్నాడు. అవును. ఈ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రామచంద్ర యాదవ్ గారి పిల్లలకి ఏం పేర్లు పెట్టాడో మరి నాకు తెలియదు. ఆయన మరి అంటే కృష్ణుడంటే మాకే పేటెంట్ ఉంది, కృష్ణుడి పేటెంట్ ఎవరికీ లేదు. మనం ఎవరం కృష్ణుడిని చూడాల, మన నమ్మకం అంతే. ఇవాళ రామారావు గారి రూపంలో విగ్రహం ఏర్పాటు చేసుకునే అనేవాళ్ళు కృష్ణుని చూడాల, అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రామచంద్ర యాదవ్ కృష్ణుని చూడాల, మీరు నేను కూడా చూడాల. మనకి ఉన్న కొన్ని గ్రంథాలు, మనకి చలామణిలో ఉన్న నానుడి, మనందరం వింటూ పెరిగిన కథలు, పురాణాలు, వీటి రూపంగానే మనకు ఒక రూపం ఉంది. ఆ రూపం రవివర్మ గారు ఆయన స్కెచ్ల ద్వారా హిందూ దేవతలు ఇలా ఉంటారు అని చెప్పని మనకున్న కొన్ని విగ్రహాలు, ఆలయాల్లో ఉన్న విగ్రహాలు, అలాగే వాళ్ళ సినిమాల రూపంలో మన ముందు ఆవిష్కరణ జరిగింది. దాంతో మనకందరికి ఒక మన విజువల్గా మనకు ఒక రూపం మన మనసులో సంతరించుకుంది. అంతేగాని ఎవరు చూసాం కృష్ణుడిని? మనం వెనకెప్పుడో ఋషులు తపస్సులు చేసేవాళ్ళు, వాళ్ళకి ప్రత్యక్షమవుతారని చెప్పని మనం వింటూ ఉంటామే.
ఈ మధ్యకాలంలో మనం ఎవరు పలానా వారికి కృష్ణుడు ప్రత్యక్షం అయ్యారు, వాళ్ళ కళతో చూశారని చెప్పని మనం ఎవరిని వినలా. అంటే దీని వెనక ఇంత రాద్ధాంతం వెనక ఇంకేమన్నా ఉండి ఉండొచ్చు అనుకుంటున్నారా? అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఈ విధమైన సెన్సేషనలైజేషన్ ద్వారా నిన్న చూసాం మనం, తక్కెళ్ళపాడు గ్రామస్తులు సమయంలో పాటించారు. అవును, వాళ్ళు వివాదాస్పదం కాకుండా వాళ్ళు సమయంలో పాటించారు. వాళ్ళు గ్రామస్తులు, వాళ్ళు రైతు కుటుంబాలే. ఇచ్చిన పిలుపు చాలా ప్రమాదకరమైన పిలుపు. వెళ్ళి నిమజ్జనం చేద్దామని పిలుపునిచ్చారు. నేను అంటుంది అదే. ఇప్పుడు ఆ విధమైన పిలిపిచ్చినప్పుడు వాస్తవంగా ప్రభుత్వం అతను కట్టడి చేయాలి, అక్కడ దాకా అడుగు పెట్టనీయకుండా. అతనెవరు? ఏదైనా అభ్యంతరం ఉంటే ప్రభుత్వం చూసుకుంటుంది. అంటే నువ్వు శాంతి భద్రతల సమస్య సృష్టిస్తావా? గ్రామాల మీద దండయాత్ర చేస్తావా? నువ్వు ఏదనుంటే నీ అభ్యంతరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళు. అవును, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడ ఆ గ్రామస్తులు చాలా పెద్ద మనసుతో దీన్ని వివాదాస్పదం కానివ్వకూడదు అని చెప్పని వాళ్ళు ఒక అడుగు వెనక్కి తగ్గారు. దానికి ఒక్క మొగాడు అని చెప్పని అంటే ఏంటి, ఈ విధమైన పబ్లిసిటీ కావాలి వీళ్ళకి. ఓహో, అట్లా ప్రచారం చేసుకుంటూ వచ్చారా? నిన్న ఫేస్బుక్ అంతా అవే. చూడలేదు అయితే. ఓకే, ఇట్లా మేసమే చెయ్యేసి 100% అభ్యంతరకరమైన ధోరణిది. నీకు ఆ అంశం పట్ల ఏదైనా అభ్యంతరం ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అవును కదా, ప్రభుత్వం స్పందించాలి. సంజాయిషి ఇచ్చుకుంటారా, వాళ్ళు వెనక్కి తగ్గుతారో అది ఆ గ్రామస్తులకి ప్రభుత్వానికి మధ్య ఉంటుంది. ఇక్కడ రెండు వర్గాల మధ్య ఏదో ఒక ఘర్షణపూరిత వాతావరణం జరుగుతున్నట్టుగా సృష్టించి ఆ గ్రామస్తులు, నాకు చాలా అంటే దశాబ్దాల తరబడి ఆ గ్రామంతో అనుబంధం ఉంది. నా క్లాస్మేట్స్ బోల్డ్ మంది ఉన్నారు. పత్తిపాడు నియోజకవర్గంలోనే మోస్ట్ అగ్రెసివ్ విలేజ్ అది. ఫస్ట్ నుంచి కూడా వన్ సైడెడ్గా ఓటింగ్ జరిగే విలేజ్ అది. క్రమక్రమంగా వచ్చిన మార్పు చేర్పులు, చదువులు, బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్, వీటి పర్యవసానం అన్ని గ్రామాల్లాగానే ఆ గ్రామం కూడా చాలా పాలిష్డ్గా తయారైంది వాళ్ళ. ఆ నేపథ్యంలో వాళ్ళు దీన్ని ఎందుకు వివాదాస్పదం కానివ్వాలి, దీని ద్వారా ఇంకెవరికో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మనం ఎందుకు, వాళ్ళ ప్రచారానికి మనం ఎందుకు సమిధలుగా మారాలి అని చెప్పని వాళ్ళు సమయంలో పాటించారు. అక్కడ 100% ఈ విషయంలో ఇటువంటి ఇష్యూస్ని హైలైట్ చేయడం ద్వారా కృష్ణుల వారి స్థాయిని పెంచడంలా ఆయన్ని ఒక కులం చట్టంలో బంధిస్తున్నారు. ఓహో, శ్రీకృష్ణ వారితో మనకు సంబంధం లేదట, శ్రీకృష్ణ వారు ఒక కులానికే పరిమితం అట అని చెప్పని మిగిలిన వాళ్ళ అభిప్రాయం కలగాల. విశ్వవ్యాప్తమైన శ్రీకృష్ణుడిని ఆయన భగవద్గీతలో సృష్టి స్థితి లయ కారకుడిని నేనే అని చెప్తాడు. ఆయన్ని వాళ్ళ ఒక కులానికి పరిమితం చేయడం ఏంటి? అంటే ఆయన స్థాయి పెంచుతున్నారా తగ్గిస్తున్నారా? మనం చదువుకున్నదే, మనం విన్నదే, ఆ విన్న దాంట్లోనే ఆయన విశ్వవ్యాప్తం. ఆయన్ని వాళ్ళ ఒక కులానికి పరిమితం చేయడం ఏంటి? ఆ కులం వాళ్ళకే పేటెంట్ ఉన్నట్టుగా మొత్తం కులం అందరు కూడా అభిప్రాయంతో ఉన్నారా? కొద్దిమంది, పిడికెడు మంది. ఇవాళ ఎన్టీ రామారావు గారు కృష్ణుడి రూపంలో ఉన్న ఫోటోలు ఎందరిళ్లలో ఉన్నాయి? అవును, ఎందరు మనసుల్లో ముద్రించుకుపోయింది? ఆ రూపాన్ని మీరు చెరిపేయగలుగుతారా? ఒక నటుడిగా ఆయన పోషించిన పాత్రని, ఆయన రూపాన్ని పదిలం చేసుకునే హక్కు, స్వేచ్ఛ అందరికీ ఉంది. దాన్ని ఒక మెమోరియల్గా ప్రతిష్ఠించుకునే హక్కు అందరికీ ఉంది. 100% ఆ రూపానికి ఒక ఆలయం కట్టి శాస్త్రోతంగా పూజాధికారులు నిర్వహిస్తే అభ్యంతరం వ్యక్తం చేయండి. ఇక్కడ అది కాదు జరుగుతున్నది. గురువాయూర్ లాంటి, లేదు ఇప్పుడు కొండవీడి దగ్గర అక్కడ బాలకృష్ణుడి ఆలయం ఉంది. ఇస్కాన్ వాళ్ళు అక్కడ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. అక్కడ కనుక ఆ ఆలయంలో కృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ప్రతిష్ఠ చేస్తే ఆ రోజు అభ్యంతరం వ్యక్తం చేయండి. మీరేంటి, మీతో పాటు మేమందరం కూడా వస్తాం అభ్యంతరం వ్యక్తం చేయడానికి. దాన్ని ఎవరు సహించరు, భరించరు. కానీ ఇక్కడ జరిగింది అది కాదు కదా. నటుడిగా ఆయన పోషించిన పాత్రని ప్రజల మస్తిష్కాల నుంచి మీరు చెరిపేయగలుగుతారా? దీని ద్వారా రాజకీయంగా మేము ఎదగలం అనుకుంటే
వీటి ద్వారా రాజకీయంగా ఎదగలేరు. వీటి ద్వారా శ్రీకృష్ణుల వారి స్థాయిని తక్కువ చేసిన వ్యక్తులుగా చరిత్రలో మిగిలిపోతారు. రైట్, మళ్ళీ స్పందనలు వస్తాయేమో చూద్దాం దీని మీద. రైట్, థ్యాంక్ యూ.